మేమైతే మంచిగా ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ 2 డేస్ అయితే రాఖీకి సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి 90 సత్తకొడలు పార్ట్ 8. దోస్తులు, వీడియో చూసే ముందు అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇంకా అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అవును ఫ్రెండ్స్, ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. వీడియో పోతుంది కానీ చాలా తక్కువ లైక్స్ వస్తున్నాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ లైక్ చేసి అయితే వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఇక వెళ్ళి వీడియోని అయితే చూసేయండి. గీ పిల్లగాడు గా లలిత వాళ్ళ కొడుకు కదా, గీ ఆటో నడిపేటోడానే, అవుటో నడిపేటోడానే. ఏమోనే, పిల్లగాని చూస్తే గట్లనే కనబడతాడు. ఓ పిల్లగా, నువ్వు గా లలిత వాళ్ళ కొడుకువా? అవునవ్వా, లలిత వాళ్ళ కొడుకునే నేను. లలిత వాళ్ళ కొడుకువేనా నువ్వు? పెద్దగా ఏంటి పిల్లగాడు అప్పుడే. ఏం పేరు పిల్లగా నీ పేరు? నా పేరు బన్నీ అమ్మా. ఏంటి బండా? బండి కాదమ్మా, బన్నీ బన్నీ. బన్నీ అట్నే రాయవా? పాపం కాపులగాని పట్టుకొని బండి అంటానే వేందే. నీకోటి వినబడుతుంది, ఇంకోటి వినబడదే. ఏ మా వినబడ్డదే? బన్నీ బన్నీ కదా. బన్నీ 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 బన్నీ, నిన్ను చూస్తే లాగుతుంది సున్ని, గిరే కదా. అవునమ్మా, అల్లు అర్జున్ బన్నీయే. మంచి పేరు పెట్టుకున్నావు పట్టు. అయితే నువ్వు ఆటో నడుపుతానా పిల్లగా నువ్వు? నడుపుతానమ్మా, నెల రోజులైతే అంత కొత్త బండి కొని. అయితే పట్టు, ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి బుద్ధిగా. అవు పిల్లగా, మంచిగా పని చేసి ఓ రేవుకొచ్చి అవ్వయ్యకు మంచి పేరు తీసుకొని రా. సరే అమ్మా, మంచి పేరే తీసుకొని వస్తా. లక్ష్మి, ఏటో సంచి పెట్టుకొని బయలేదు నువ్వు? ఎటు పోతానవే? మా చిన్నాన్నకు రాఖీ గట్ట పోతాననే. రాఖీ గట్ట పోతానవా? రేపు కాదు రాఖీ చెప్పుని, ఓ రోజు ముందు పోదామని పోతాననే. అచ్చనా? ఏ ఊరే మీ చిన్నన్నది? మా చిన్నన్నది జగిత్తాలనే. పెద్దన్ననేమో అరంగల్లుండే, ఆయన కాలం చేసిండు. అయ్యో, ఎప్పుడే? ఏడాదిన్నర అవుతుంది. నీకు తెలియదానే? నాకు తెలియదే లక్ష్మి. మంచోడుండే పాపం. మంచోడే. ఇక నేను పోతాననే రాయవ్వ. సరే సరే, ఎట్లా పోతావే? గిరా ఆటో ఉన్నది కదా, ఆటోని అడుగుతావు. అడుగుపో. ఏడికి పోవాలమ్మా? నేనా బిడ్డ, జగిత్తాల దాకా పోవాలి. అత్తవా? అత్తమ్మా. ఎంత తీసుకుంటావు బిడ్డ? 200 అయితే అమ్మా. అబ్బా బిడ్డ, 200 అయితే అనే? మా అన్నదానికి రాఖీ కడితేనే 600 రూపాయలు ఇస్తాడు. నేను 200 రూపాయలు పెట్టుకొని పోవాలనా? అబ్బో. ఓ అన్న, 100 రూపాయలకు రారాదన్నా? 100 రాదమ్మా, 150 లాస్ట్. ఎక్కమ్మా. సరే బిడ్డ, 150 ఇస్తా పట్టు. సరే అమ్మా, ఎక్కు తొందరగా. ఎక్కుతావు. ఇక మా అన్నదాన్ని 1000 రూపాయలు ఇవ్వనాలే. ఈ 200-300 ఏం సరిపోతాయి, ఖర్చులకి అయితే. బిడ్డ ఎక్కినా ఎమ్మెల్యేగా పోని. సరే అమ్మా. లింగక్క, కొంచెం ఇంటికెళ్ళి చూడే. సరే సరేనే, నా చూస్తపో. నేను మర్ర మా పడిల వరకు వస్తానే. సరేనే. ఇలా అన్నదాని దగ్గరికి ఓ రోజు ముందుగాలే పోతాందే. ఇక పోదానే, రాత్రి చెప్పున్నాయనే. ఖాళీ సంచితో పోతాంది, రేపు రాగా నింపుకొని వస్తుంది. అవునే లింగక్క, ఈ లక్ష్మి చిన్నది కాదు. మరి ఏమనుకుంటాను దాని గురించి? అది పెద్ద పిల్లని విన్నా పోతుందే. ఇప్పుడు అలా అన్నదాని దగ్గర ఓ 1000 రూపాయల దాకా గుంజుతుంది. నిజమేనే. ఇక మనోళ్ళు మనకు పైసలు ఇస్తాంటే మంచి సంబరం అనిపిస్తాయి అదే. అవునే, మా అన్న బతుకుండగానైతే నాకు 100 రూపాయలు ఇచ్చేటోడే, నాకు సంబరం అనిపించేది. ఇక మా అన్న ఇచ్చిన పైసలు ఆడాదంతా దాచుకునేదాన్నే. ఆ పైసలు చూసుకుంటేనే మురిచేదాన్ని. పాపం పుణ్యాత్తుడు చచ్చిపోయి ఏ లోకానున్నాడో. అవునే లింగక్క, మనోళ్ళు మనకు 10 రూపాయలు ఇచ్చినా మనకు సంబరం అనిపించేదే. నాన్న నాకు పైసలు ఇచ్చిండు అని ఎంత మంచిగా అనిపించేదే. ఇప్పుడు మనోళ్ళకు రాఖీలు కడదామంటే మనోళ్ళు లేకపోయే. ఏం చేద్దాం, అచ్చిగా చూసుకుంటుండే. ఇక బాధపడకే రాయవా, ఏం చేద్దాం ఇక. సరే గాని, నీ కొడుకు రాఖీ కట్టడానికి నీ బిడ్డ అత్తందానే? మా అత్తయ్యే మొన్న 6 లక్షల వ్రతానికి వచ్చింది కదా. పోయినాడంటే ఈ మల్లికా ప్రసాద్ గాని పెళ్లి విషయంలో లొల్లాయే. ఇప్పుడు మా అల్లునికి గంటగాన కోపమేం లేదులే. నా బిడ్డను మాదోలుతాడు ఇప్పుడు.
అయినా అన్నగానికి రాకెట్ కట్టకుండా అది ఏడుంటది అసలే ఉండనే ఉండదు. అవునే రాయవ్వ, నీ బిడ్డకు నీ కొడుకు అంటే బాగా ఇష్టమే. ఇష్టమేనే. ఇక నా కొడుకు అయితే చెల్లి అంటే పంచపాణాలు. అందుకే నానే మేనకోడల్ని అరసపడకపోయినా ఇక ఇంట్లోకే చేసుకున్నాడు. మంచోడే పట్టు. ఇక గట్నే అనుకోరాదు. ఇక మళ్ళీ అలా వాళ్ళు ప్రేమించుకున్నారే, ఇక అందుకే వాళ్ళకు పెళ్లి చేయాల్సి వచ్చింది. లేకపోతే ఇక ఏరేటోళ్ళకు సంబంధం. ఏరేటోళ్ళ ఎవలే? మా అల్లునోళ్ళ చెల్లె కొడుకు ఇచ్చేటోడు కొద్దిగా అయితే. ఆడు పచ్చి తాగుపోతూ తిరిగిపోతూ జాబ్ చేయడు మని చేయడే. ఇక గసంటోనికి నా అల్లుడు నా మనవరాల్ని ఇద్దామని చూసిండే. కానీ ఆ దేవుని దయ వల్ల ఇక నా ఇంటికి వచ్చింది. ఇక నీ మనవరాళ్ళు నువ్వే తెచ్చుకున్నావు పట్టు. అవునే లింగక్క, ఇక నేను పోతానే. ఇంటికి పోయి నా బిడ్డకు ఫోన్ చేస్తా. సరేనే చెయ్యి పోతానే. సరేనే. ఏమైందే బుజ్జి, నువ్వు పేను చూస్తే చూసినట్టు లేదు. మంచిగా చూడ రాదే జరా. మంచిగానే చూస్తానే కాదే, కనబడతలేదా? ఏం చూసుడో ఏమో పో, ఒక్క పేను కూడా దొరకబట్టకపోతే నా నెత్తేమో అంత గలగల వారినట్టు అనిపిస్తుంది. మంచిగా చూడే జరా. అత్తమ్మ, మరి నన్ను చూడమంటావా? ఏమద్దే, నువ్వు చుక్కుడుగా చూస్తాను కదా, చుంచు. ఇది మా చూస్తుంది పడి మెల్లగా. సరే అత్తమ్మ, చుంచుతా. మల్లిక, ఏం చేస్తున్నావురా? చిక్కుడుగాయలు చూస్తానా బావా. చిక్కుడుగాయలు చూస్తానవా? నేను కూడా చూసి తాగు. ప్రసాదు, బాపు మోటార్ రిపేర్ కని వేయండి కాదురా, వచ్చిండారా? ఇంకా రాలేదమ్మా, ఆ మోటార్ కాలిపోయింది, దాన్నే రిపేర్ చేస్తాడు. బాబు వచ్చినాక పొలం కాడికి రమ్మన్నాడు. ఫోన్ చేస్తే పొలం కాడికి పోవాలే. అట్లనా? సరే సరే. ఏం చేస్తారే? నేను చిక్కుడుగాయలు చూస్తానే అమ్మమ్మ. ఇక అత్తమ్మనేమో పల్లవితోటి పేర్లు ఉంచుకుంటాంది. పేర్లు గుప్పుడేనా చూసుడు? బాగా గోకుడు పెడుతుంది అత్తమ్మ, అందుకే పొలం చూడమంటానా. గంటగానే గోకుడు పెడితే బూరు కొరిగించుకోరాదు. ఏందత్తమ్మ గట్లంటావు? పేర్లు పడ్డందుకే నా బూరు కొరిగించుకోనా? కాదే, రేపు పండుగేనా? ఇవాళేమో ఏం పట్టనట్టు మీరు అదేమో చిక్కుడుకాయలు ఉంచుతాంది, నువ్వేమో పేర్లు చూపెట్టుకుంటాను. రోడ్డు పంట చూడుకోర్రి, అందరు పోయి రాకెట్లు కొనుకొచ్చుకుంటారు. అందరి ఇళ్ళలో మంచిగా పండుగ వాతావరణం మొదలైంది. మన ఇంకేది పండుగ వాతావరణం? మీకైతే ఏం పట్టనట్టుగా మంచిగా ఇంటికాడ ఉండులే. మరి పొయ్యి గటు రాకెట్లు కొనుకొచ్చుకుందామని లేదు. రాకెట్లు తెచ్చుకొని నేను ఎవరికి కట్టాలత్తమ్మా? నాకు అన్న లేడాయే తమ్ముడు లేడాయే కడదామంటే. సరే, నీకంటే ఓ అన్న లేడు తమ్ముడు లేడు. ఆ కొండ జరగానికి అన్నున్నాడు కదా ఆనే. మల్లిక, నీకైతే తమ్ముడు లేడా ఆనే? నువ్వు కొనుకొచ్చుకోవా రాకి? కొనుక్కొచ్చుకుంటూనే అమ్మమ్మ. నువ్వునే కొండ జరగానా? నువ్వు కొనుకొచ్చుకొని నీ అన్నగానికి రాకెట్ కట్టావానే రేపు? నీ అవ్వ ముసల్దానా, నీకు బాగైతుందే. పండగ రేపు కాదే. మెల్లగా ఒకటి కొనుకొచ్చి అన్నకి మాగడతా, నాకు తెలియదా అని. మాకన్నా నువ్వే ముందు కట్టేటట్టున్నావానే ఆయనకి. కాదే, రాకెట్ పండుగ రేపైతే నువ్వు రేపే కొనుక్కుంటావా రాకెట్లు? రేపు పోతే అందరు ఏరుకోంగా మిగిలి ఇక మీరు తీసుకొచ్చుకుంటారా అని? అవును మల్లిక, నానమ్మ చెప్పేది కూడా నిజమే. ఇయ్యాలనే పోయి కొనుకొచ్చుకోర్రి. సరే బావా, కొనుక్కొచ్చుకుంటాం. మరి మీ తమ్మునికి రాఖీ కట్టడానికి పోతానవారా? పోతా బావా, తమ్ముడు అత్త అన్ననట, పోయి రాఖీ కట్టి రావాలి. పొద్దున్నే పోయి మా తమ్మునికి మా బాపు ఇద్దరికి రాఖీ కడతా బావా. మరి పొద్దున పోతే అని అంటాను, రాఖీ లేవు కదరా, పోయి కొనుకొచ్చుకోపోయారు మరి. కొనుక్కొచ్చుకుంటా బావా. పల్లవి, రాఖీలు కొనుక్కోవడానికి వెళ్దామారా? వెళ్దాం వదినా. బరి పొయ్యి ఆ రాకెట్లను ఆ సీడ్డబలు కొనుకొచ్చుకోపోర్రి. మీరేమో గింత శ్రద్ధ చేస్తారేందే? బావా, మమ్మల్ని షాప్కి తీసుకెళ్తావా? మరి మేము రాఖీలు కొనుక్కొచ్చుకుంటాం. ఏగా రాఖీలు కొనుక్కోవడానికి నేనేం రావాలరా? నువ్వు పోయి కొనుకొచ్చుకోపో. కావాలంటే అమ్మ అత్తది నానమ్మ అత్తది, ఇద్దరిని తీసుకుపోయి కొనుకొచ్చుకోపో. సరే బావా, వాళ్ళతోటి పోయి కొనుక్కొచ్చుకుంటలే. అయినా నువ్వు ఎప్పుడు వచ్చినావు కనుక ఎప్పుడు రావు, ఎప్పుడు ఏం కొనియు. అమ్మమ్మ, మనం షాప్కి వెళ్దామానే? పోదాంపా, పొయ్యి ఆ రాకెట్లు కొనుకొచ్చుకున్నాంపా. సరేనేమమ్మ, పోదాం. అత్తమ్మ, పల్లవి, పోదామా? పోయి రాఖీలు కొనుక్కొచ్చుకుందామా? కొనుక్కొచ్చుకుందామే, పోదాం. హలో, ఈ షావుకారు ఇక్కడ రాకెట్లు పెట్టిండు కదా, ఇక్కడ తీసుకుందామానే? చూడనైతే చూద్దాం అత్తమ్మ, నచ్చితే తీసుకుందాం.
నచ్చకపోవడం అంటూ ఏం ఉండదు కాంతక్క. నిన్ననే పట్నం పోయి కొత్త రాఖీలు తెచ్చిన, మీకు తప్పకుండా నచ్చుతాయి, తీసుకోర్రి. అట్లా నాన్న సేటు కొత్త రాకిలా అయితే చూద్దాం పట్టు. పల్లవి చూడే, నీకేమైనా నచ్చినట్టే తీసుకో. సరే అమ్మా చూస్తేనే. బాగా తక్కువ పెట్టినావు కదా సావుకరి, ఇంకిన్ని రాకెట్లు కొనుక్కొచ్చేమో. ఇంకిన్ని కావన్నా రాజవ్వ? మరి ఈ బుట్టవన్నీ పెడితే ఏం సరిపోతాయి సావుకరి? ఊళ్ళోనేమో బొచ్చడు మంది ఉండే, ఈ కొన్ని రాకెట్లు తీసుకుపోయి ఎవరి చేతికి కట్టమంటావు? మల్లికావా, ఈ రాకెట్లు మంచిగా ఉన్నాయారా? ఈడ కొన్నన్నే ఉన్నాయి కాదే అమ్మమ్మ, ఇంకా మోడల్స్ ఉంటే మంచిగా ఉండు. ఈ కొన్నన్నే ఉండే, ఇలా ఏం తీసుకోవడం అర్థమే అయితే లేదు. తీసుకోరా, అదే కొన్నన్నే ఉంటే ఏమైతుంది? అన్ని మంచిగానే ఉన్నాయి కదా, తీసుకోలేవు? ఇవన్నీ మంచిగా లేవే అమ్మా, ఇవన్నిటిని చూస్తుంటే పాత రాకిల తిరిగి కనబడుతుంది. వీటిని చూస్తుంటేనే అసలు కొనుక్కోబుద్ధి అయితే లేదు. నాకైతే నచ్చలేదే అమ్మా. అవును పల్లవి, ఈ రాఖీలు నాకు కూడా నచ్చలేదు. గివి కొనుక్కోపోవాలా? ఇంకెక్కడ నన్ను ఉంటే మంచిగా ఉండు. మంచిగానే ఉన్నాయిరా, కొనుక్కోరి. అంతటికి ఏ రాఖీలు ఉన్నాయి? ఏం మంచిగా ఉన్నాయి సావుకరి, అన్ని పోయిన సంవత్సరం తీసుకొచ్చి ఈడబెట్టినట్టున్నావు అని ఓ మెరతలేవు, ఏం లేవు, అన్ని పాత పాత కనబడతాయి నాకైతే. మల్లిక, మనం అటేటుగా రోడ్డుకెళ్ళి పోయి వేరే షాపులు చూద్దాం పాయే, ఆడైతే మంచిగా ఉంటాయి. ఆగు రాజవ్వ, రాకెట్ల షాపు అటు పక్కకు పెట్టినాం, నేను తీసుకోవద్దు దారి. ఏంటి, రాకెట్ల షాప్ పెట్టినావా? నువ్వు పెట్టినావా సావుకరి? అవును రాజవ్వ, ఇక పెద్దది ఒక రాకెట్ల షాప్ పెట్టిన. ఈడ సామాన్ ఖర్చులకి ఇబ్బంది అవుతుందని ఆడ పెట్టిన. అంతేనా? మరి ఆడన్న మంచిగా ఉంటాయా, అన్ని గిట్టనే పాత పాత పెట్టినావా? గట్ల ఎందుకంటాను రాజవ్వ, ఆడ బొచ్చరు రాఖీలు ఉన్నాయి, మీకు నచ్చుతాయి, మంచిగానే ఉంటాయి పూరి. అన్ని కొత్త కొత్తవి తీసుకొచ్చి ఆడబెట్టిన. ఇక రాకెట్లు ఈడు ఉన్నాయని తెలియాలని ఈడ పెట్టిన. నచ్చిన వాళ్ళు కొనుక్కుంటారు కదా ఇక. అంతేనా? మరి పోదా షాప్ కాడికి, ఎంత దూరం ఉన్నది? ఇక్కడనే ఉన్నది రాజవ్వ, తీసుకోవద్దా? సరే సరే పా. దారి రాజవ్వ, తీసుకుపోతా. అత్తాను సావుకరి. రాజే, సావుకరి ఏదో కొత్త షాప్ పెట్టిండట, ఆడి పోయి రాకెట్ కొనుక్కున్నా. పాత నేను అత్తనపా. రండమ్మా రండి, రాఖీలు కావాలా? అతి తక్కువ ధరలో మీకు రాఖీలు లభించును, రండి. ఓ చేటు, ఈ రాఖీలు మీయేనా? ఈ మనవి కాదు రాజవ్వ, ఇది వేరేటోళ్ళ షాపు, రేట్లు బాగా చెప్తారు, మన షాప్లో పోదాం రారి, తక్కువకే ఇస్తా. లేదమ్మా, అతి తక్కువ ధరలకే మీకు రాఖీలు లభించును. ఆగో, తక్కువ ధరకే అతే అట కదా. ఎంత సేటు, మీకు ఏ రాఖీ కావాలో చెప్పండి అమ్మా, రాఖీని బట్టి రేటు ఉంటుంది. అంతేనా? ఇదెంత మరి? అది 200 రూపాయలమ్మా. ఏంటి, 200 రూపాయలే? ఓ, ఈ బిక్రోడు బాగా రేట్లు చెప్తాండే. ఇక్కడ బాగా రేట్లుంటాయమ్మా, మన షాపులో పోదాం పారి. సరే సావుకరి, పా, నీ షాప్ కాడికి తీసుకుపోయాపా. రారమ్మా, ఇక్కడనే ఉన్నది పక్కకు. ఇదే కాంతక్క మన షాపు, మీరైతే తీసుకోరి, మీకు మంచిగా తక్కువ రేట్లకే ఇస్తా గాని. సరేనే సేటు, తీసుకుంటాం. పల్లవి, మీకు నచ్చిన రాకెట్లు తీసుకోరే. సరేనే అమ్మా, తీసుకుంటాం. మంచిగానే ఉన్నాయి ఈడ రాఖీలు. అవును పల్లవి, మస్తు ఉన్నాయి ఈడ, తీసుకుందాం. షాపు పెద్దగా పెట్టినావు సావుకరి, మంచిగా ఉన్నాయి. పెద్దదే పెట్టినాను రాజవ్వ. అబ్బా, ఈ రాఖీ సూపర్ ఉన్నది అమ్మమ్మ. ఇదానే తీసుకుంటావా? అది తీసుకుంటానే, మంచిగా ఉందా? మంచిగానే ఉంది బిడ్డ. సావుకరి, అగోగా రాకెట్కి ఎంత? అదైతే 100 రూపాయలు పడుతుంది రాజవ్వ, ఇక మీకైతే 50 రూపాయలకి ఇస్తా, తీసుకోరి. ఏంటి, 50 రూపాయలకి వస్తాయా? ఏగా అంతే ఎక్కడ ఉన్నాయి సావుకరి, 10 రూపాయలకి వస్తుందా రాఖీ? నాకు తెలియదా? 10 రూపాయలకు రాదు రాజవ్వ, ఎక్కడన్నా గంత తక్కువకు ఉంటుందా చెప్పు నువ్వే. మా ఉంటే సావుకరి. వదినా, అది మంచిగా ఉందా? మంచిగా ఉందిరా, నేను కూడా అట్లాంటిదే తీసుకుంటా వదిన అయితే. సరే పల్లవి, తీసుకో. మా వాళ్ళు ఇద్దరు అట్లాంటిదే తీసుకుంటారట. ఈ ఒక్కొక్కటి 10 రూపాయలకి ఈ సేటు, వాళ్ళకి ఎన్ని కావాలన్నీ? మళ్ళా గట్లేదా అంటారు ఏందమ్మా, గంత తక్కువకైతే ఎట్లేయాలి చెప్పు. మీరు పట్టిందేమో రేటు గల రాకి, మీరు పూర్తిగా 10 రూపాయలకి ఇవ్వంటే ఎట్లా చెప్పు. మాకు ఆ రేటు పడద్దా అవ్వా? ఇయ్య రాదు సేటు, మా పడుతుంది కానీ ఇయ్యి, రాకెట్లు బాగానే తీసుకుంటాం కానీ ఇయ్యి. సరే అమ్మా, తీసుకోరు. ఇక ఎన్ని రాఖీలు ఇవ్వమంటారు? 4 రాకెట్లు ప్యాక్ అయ్యారు సేటు. పల్లవి, 4 వేయమంటానా? ఓకేనా? ఓకే వదినా, 4 వేయమను. సరే అమ్మా, ఇటు ఇయ్యి, ప్యాక్ చేసి ఇస్తా.
ఇదిగోండమ్మా 4 రాకెట్లు ప్యాక్ చేసి ఇచ్చిన తీసుకోర్రి. సీటు తీసుకోరానే పొల్లా. అయ్యో మర్చిపోయిన సేటు 2 సీట్ డబ్బాలు ఇయ్యుర్రి. సరే అమ్మా ఇస్తా ఆగుర్రి. ఇదిగోండమ్మా స్వీట్స్ కూడా పెట్టినా. పెట్టినవా? ఎంతైనా సేటు? మొత్తం స్వీట్లతోటి కలిపి 200 అమ్మా. 200 అబ్బో, 100 రూపాయలకి ఇయ్య రాదు. రావు రాజవ్వ అంత తక్కువకు. సీట్లకు బాగా రేట్ లేదా? నీకు రాఖీలకు అంత తక్కువకి తిగిన్లో కూడా నువ్వు తక్కువ చేయమని అడుగుతానవా? సరే సరే పట్టు, 200 అని అట్నే ఆ పైసలకి ఇయ్యి. ఇగో సేటు డబ్బులు తీసుకో. సరే అమ్మా. అయిందా నీగా కొనుడు? పోదామా ఇంటికి? పోదామే అమ్మమ్మ. అంటాం నువ్వు రాకెట్లు కొనుక్కోవానే? నాకేమద్దత్తమ్మా, నాకెందుకు? వద్దా? ఇంటి పక్కలకు అల్లీలు కట్టవానే? ఏమద్దత్తమ్మా, నేనెందుకు కడతా ఇంటి పక్కలకు? వాళ్ళేమన్నా నా అన్నలా తమ్ముళ్ళా? సరే సరే పోదాం పారిగా. సరే అత్తమ్మా పోదాంపా. పావే అమ్మమ్మ పోదాం ఇక.